హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. సో ఇంటి వీడియో అని అంటే అస్సలు నాకైతే బీపీ లేసేస్తుంది. అంటే నేను రోజు ఒక 3-4 వీడియోలు నేను ఎంత కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇట్స్ అపాన్ ఒక చిన్న వీడియో ఎడిట్ చేయడానికి టేక్స్ ½ అన్ అవర్ అంటే మీరు నమ్ముతారా? అది కూడా నాకంత ఎడిటింగ్ రాదు. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూస్తా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లో వచ్చి మళ్ళీ అది అక్కడ ఉండదు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఆ మళ్ళీ ఏదైనా మర్చిపోతే మళ్ళీ ఇందులో చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఫస్ట్ నుంచి చేయాలి. అసలు ఇంత కష్టం అవుతుంది. ½ అన్ అవర్ పడే వీడియో ఇట్ విల్ టేక్ మీ 1 అవర్. నేను స్టడీస్ చూసుకోవాలి ప్లస్ ఇది చూసుకోవాలంటే నాకు రీడింగ్ అంటే చాలా ఇష్టం గైస్. అంత పిచ్చి అంటే అంత పిచ్చి. నాకు రీడింగ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎవరన్నా నాకు ఇట్లా రీడింగ్కి పోటీ వచ్చారనుకో, నాకు ఎట్లా కోపం వస్తుంది అంటే ఇట్లా వాల్కైనా బర్స్ట్ అయిపోతుంది. నాకు వాల్కైనా అంతా బర్స్ట్ అవుతాను నేను. అంటే మా క్లాస్లో ఒక్క పర్సన్ చాలా మంచి చదువుతారు, లైక్ నేను ఆ స్పీడ్ మెయింటైన్ చేయలేను, నాకు అంత స్పీడ్ రాదు. సో వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి నేను ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ వెరీ ఫాస్ట్ లైక్ దెమ్. ఓకేనా? అందుకని వీడియోస్ యూట్యూబ్ రీడింగ్ వీడియోస్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి అయితే చదువుకుంటూ వీడియోస్ చేస్తున్నా. చదువు పక్కన పెట్టయితే వీడియోస్ చేయట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ ఆల్ టీచర్స్ కూడా ఎవ్వరు ఇది ఎంకరేజ్ చేయరు, నాకు తెలుసు. బట్ నాట్ ఓన్లీ స్టడీస్, అన్నీ ఉండాలి. నాకు అలా అనిపిస్తుంది. లైక్ మేడం వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా చేస్తూ ఉంటే నాకు పొగరని అనుకుంటారు చాలామంది. ఇట్స్ అండ్ ప్యాషన్ అని వాళ్ళకి తెలియదు. అది జస్ట్ ఇలా సెన్స్లో పెట్టుకోవాలి. ఇట్స్ అండ్ ప్యాషన్, అర్థమైంది కదా? సో ఇది నేను ఎవరి గురించి మాట్లాడతాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ వస్తే ఎవరికైనా మీరంతా అట్లనే అనుకోవాలి. వాళ్ళకి ఆ ప్యాషన్ లేదు, మనకు ఆ ప్యాషన్ ఉంది. అట్లా నాకు 5 years నుంచి ఉంది ఇది రావా జూనియర్స్కి వెళ్ళాలని. సింగింగ్ అంటే వాయిస్ సూట్ కాదు ఎవరికి, నాకైతే సింగింగ్ సూట్ కాదు. యాంకరింగ్ చాలా ఇష్టం. నాకు యాంకరింగ్ ఎప్పుడైనా కూడా మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ అయినప్పుడు నేను యాంకరింగ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అలాంటివన్నీ. యాంకర్స్కి ఓకే, టీచర్స్తో కంపేర్ చేయకూడదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా యాంకర్స్కి ఎక్కువ మనీ వస్తుంది, అది మీకు తెలుసా? యాంకరింగ్కి 1 lakh or 1.5-2 lakhs ఇస్తారు. ఈ వృత్తిలో వెళ్ళడం ఏం తప్పు కాదే. చూడండి, మా మమ్మీ ఏమనదు. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అంటే చాలా ఏమంటారు, అదృష్టం ఉండాలి. అమ్మా ఓకేమా, మర్చిపోయినా ఇప్పుడే వచ్చి నింపుతా ఉండు, వీడియో చేస్తున్నా. చూసారా? యూ హ్యావ్ ద లక్కీ ఉంటే ఇలాంటి పేరెంట్స్ దొరుకుతారని మా ఒపీనియన్. ఎవరో చెప్పారని డోంట్ స్టాప్ యువర్ వీడియోస్, కంటిన్యూ యువర్ వీడియోస్. ఎవరో చెప్పారని చెప్పేసి ఏడవద్దు. నేను ఫస్ట్లో అలాగే ఫీల్ అయ్యేదాన్ని. ఒక నన్ను మాట అంటే వీడియో గురించి ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. నాకు చాలా ఏడుపు. కానీ ఒక టైంలో ఐ డోంట్ నో 1 month వీడియోస్. తర్వాత మా మమ్మీ చెప్పింది, అందరూ అంటూ ఉంటారు ఎప్పుడైతే నువ్వు పైకి వెళ్తామో అప్పుడు నీ వెనకాల అందరూ వస్తారు. అది ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను నేను. అందుకే ఐమ్ కంటిన్యూ. ఇప్పుడు చూస్తే మీరు ఒక 3-4 days నుంచి ఇంత కష్టమైన ఎడిటింగ్ చేసి పెడుతున్న వీడియోస్. దాట్స్ మీ. ఏదో ఒక రోజు నేను గోల్డెన్ ప్లే బటన్ సంపాదించి ఇప్పుడు అందరి ముందు నించొని ఇప్పుడు చెప్పండి అని చెప్పి ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు వస్తుంది. అది వస్తుందని నాకు దేవుడు, నాకు సపోర్ట్ ఉంది. నాకు దేవుడి నుంచి కాదు, మా ఫ్యామిలీ మొత్తం నుంచి సపోర్ట్ ఉంది. ఎవరు నన్ను ఏమన్నా ఐ డోంట్ కేర్. నా ఫ్యామిలీ మెంబర్స్ అంతే, వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్తా.
వేరే వాళ్ళు అంటే ఐ డోంట్ కేర్, అంతే. ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఒక మోటివేషనల్ లాగా. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ మీరు నెగటివ్ కామెంట్స్ పెట్టాలి, పెడితేనే రీచ్ వస్తుంది. నా విషయంలో సూపర్ సూపర్ అని పెడతారు, అలా వద్దు. మీరు ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు చెప్పినట్టయితేనే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. వీఆర్ నియర్ టు 150 సబ్స్క్రైబర్స్. ఓన్లీ 3 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు 150 అవుతారు. చాలా హ్యాపీగా ఉంది. 147 మంది ప్రేమని పొందినాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి, చాలామంది లైక్ కొట్టట్లేదు. మరి ఓకే.